మైక్ ఓన్ టార్చర్ సార్, సేమ్ ప్రాబ్లమ్. యూ ఓన్లీ స్టార్టెడ్ సార్ ఇన్ దట్ ఫంక్షన్. క్లాసికల్ చూడమా, క్లాసికల్ நான் பிளைனாக தான் சொன்னேன், நீங்க தான் அப்படி கொடுத்து விடுறீங்க. இல்ல సార్, మార్క్స్ ఊరికే వస్తుంది. తర్వాత డిఓపి తిరు గారు, ఆయన మీరు చూసుంటారు ట్రైలర్ లో. ఒక్కొక్క విషయాలు చాలా ఐ క్యాచింగ్ గా ఉంటది. సాంగ్స్ కానీ, అది ముందే చెప్తున్నాను. ఇన్ఫ్రారెడ్ సినిమాటోగ్రఫీ ఫస్ట్ టైం ట్రై చేసాము. అది కూడా మీకు ఒక ట్రీట్ గా ఉంటది చూసేటప్పుడు. అది అదే చెప్పేది టొప్ సాంగ్ లో ఇది లైట్స్, అది సీజీ కాదు మీరు చూసేది. అన్ని 10,000 to 1 lakh లైట్స్, ఇంటి స్మాల్ లైట్స్ పెట్టి చాలా బాగా లైటింగ్ చేశారు. ఇంకా కొత్త షార్ట్స్ ని ట్రై చేసాము కొంచెం డిఫరెంట్ గా, అవన్నీ కూడా చాలా బాగా చేశారు తిరుగారు. తర్వాత ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా, జరగండి సెట్ చాలా బాగా వేశారు. నేను చెప్పాను ఫస్ట్ టైం తెలుగు పిక్చర్ చేస్తున్నాను, నాకు అన్ని తెలుగు కల్చర్, తెలుగు నేటివిటీ ఇవన్నీ పక్కాగా ఉండాలి అని చెప్పాను. అది చాలా బాగా నాకు హెల్ప్ చేశారు. మీరు చూసేటప్పుడు ఆల్ తెలుగు కల్చర్ మీరు చూడొచ్చు పిక్చర్ లో. రామకృష్ణ ఒక డైరెక్టర్, మీకు తెలిసి పుష్ప డైరెక్టర్, ఆయన కూడా దీంట్లో చేశారు. డబ్ సాంగ్స్ అయితే ఆయన వేసేది. సో ఇద్దరు కలిసి చాలా బాగా ఆర్ట్ డైరెక్షన్ చేశారు. ఎడిటర్ మీరు చూస్తుంటారు ఇప్పుడు ట్రైలర్ అంతా రేసి ఎడిటింగ్. అంటే స్పెషల్ క్వాలిటీ ఎడిటర్ రూపన్ దగ్గర ఏముందంటే, ఇప్పుడు ఈ జనరేషన్ మీరు చూస్తే ఒక 5 minutes కూడా కొంచెం అక్కడ స్లో అయిపోతే, కొంచెం అదే ఇదైపోతే టక్కున ఫోన్ తీసుకుంటారు, వాళ్ళు కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది. ఆ డైవర్షన్ లేకుండా స్పీడ్ గా ఒక కట్ అది చేసేదానికి నన్ను ఎడిటర్ రూపన్ కి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత విఎఫ్ఎక్స్, ఇప్పుడు ఈ పిక్చర్ లో మీరు డబ్ సాంగ్ చూడండి, దాంట్లో విఎఫ్ఎక్స్ షాట్ ఇంకా బయటికి రాలేదు, దాంట్లో ఒక కొత్తదిగా ట్రై చేస్తాము. విఎఫ్ఎక్స్ స్పెషల్ గా ఉంటుంది. తర్వాత జరగండి సాంగ్ కూడా విఎఫ్ఎక్స్ లో చాలా బాగా ఉంటుంది. దానికి చేసిన విఎఫ్ఎక్స్ పని చేసిన శ్రీనివాస్ మోహన్ గారికి, తర్వాత యాక్షన్ సీన్స్ ఇంకా సీన్స్ లో విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ రంగరాజన్ కి, మ్యాంగో పోస్ట్ రామ్ కి, వీరందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఈ స్టోరీ కార్తిక్ సుబ్బరాజ్ అనే ఒక మీకు తెలుసు ఫేమస్ తమిళ డైరెక్టర్. నేను ఇప్పుడు ఇన్ని పిక్చర్ చేశాను. ఇది గేమ్ చేంజింగ్ గా ఇంకొక డైరెక్టర్ దగ్గర ఒక స్టోరీ చేసుకొని చేస్తామని ఒక ట్రై చేశాను. చూడండి, మీకు నచ్చితే నమ్ముతున్నాను. సాయినారావు బుర్రా గారు చాలా బాగా పవర్ఫుల్ గా డైలాగ్ రాశారు. కడుపు నిండా తిన్న ఏనుగు, అదే కరెక్టా? అలాంటి ఒక డైలాగ్, ఒక శాంపుల్ ఉంది ట్రైలర్ లో. పిక్చర్ లో చాలా పవర్ఫుల్ గా రాశారు. ఆయన ఒక వర్షన్ రాసి ఇచ్చారు ఫుల్ పిక్చర్ కి. దాని తర్వాత స్క్రీన్ ప్లేకి ఏమేమి చేంజ్ కావాలో అలాంటి ఒక వర్షన్ నేను పంపించాను. తర్వాత ఫైనల్ రైటింగ్ ఆయన రాసేదే. అంటే ఒక తెలుగు పిక్చర్ అంటే పక్కా తెలుగు ఫ్లేవర్ ఉండాలని నేను కోరుకున్నాను. ఇప్పుడు కూడా నిన్న వరకు కూడా ఏదో ఒక కరెక్షన్ అడిగితే కూడా చేసిస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. ఇది ప్రభుదేవ గారు ఈ జరగండి సాంగ్ అది డబ్బులు తీసుకోకుండా దిల్రాజు గారి మీద ఉన్న అభిమానంతో, రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో, ఓకే రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో, ఇది నాకు చాలా వర్షం తెలుసు, ఆ అభిమానంతో డబ్బులు వద్దు, నాకు థ్యాంక్స్ కార్డు మాత్రం ఇవ్వండి అని చెప్పి చేశారు. ప్రభుదేవ గారికి థ్యాంక్స్. తర్వాత రామచంద్ర గణేష్ ఆచార్య గారు చేశారు. అన్ని కోరియోగ్రాఫర్స్, అది ఏమో రామ్ చరణ్ చాలా ఇది ఒక్క షాట్, పెద్ద షాట్స్ 30 seconds 45 seconds 1 minute 20 seconds అని ఆయన డాన్స్ చేయించారు. చాలా బాగా డాన్స్ చేశారు. మీరు ఈరోజు రాజమౌళి గారు అంటే మనం అందరూ హాలీవుడ్ ని చూస్తాము, హాలీవుడ్ అలాగా పిక్చర్ మనం చేయాలి అంత బాగా చేస్తున్నారని. ఇప్పుడు హాలీవుడ్ తిరిగి ఇండియన్ సినిమాని ఇలా చేస్తున్నారని ఆయన చూసేటట్టు చేసిన మన ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి గారు వచ్చి ఈ ట్రైలర్ రిలీజ్ చేసేది నాకు గౌరవం. హ్యాపీ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్
And I want to thank all the media. So far, you have supported our films, and I request you to support this film also. And yeah, thank you everyone.